అయితే బ్యూటీ ఆఫ్ ద హోల్ చాప్టర్ ఈజ్ ఒకవైపు మోసం, ఒకవైపు ఎక్స్‌ప్లాయిటేషన్, ఒకవైపు అమాయకమైనటువంటి ఏమంటారు, అన్యాయంగా బలైపోతా ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితం, ఇవన్నీ కనబడతా ఉంటే మధ్యలో దేవుడు చేసిన కార్యం అద్భుతంగా అనిపించింది నాకు. వాట్ ఎ వండర్‌ఫుల్ గాడ్ వి హావ్ కదా సురేష్ గారు? ఆ సెంటెన్స్ చాలా చాలా పాపులర్ అయింది జానీ. అంటే చాలా మంది ఆదరించబడిన సెంటెన్స్, చాలా మంది ధైర్యం తెచ్చుకున్న సెంటెన్స్. లేయా ద్వేషించబడటం దేవుడు చూశాడు. అండ్ మన దేవుడు పట్టించుకుంటాడు, మన దేవుడు చూస్తాడు. మనం ఏ కండిషన్ గుండా వెళ్తున్నామో దానికి కారణాలు ఏంటి, ఎవరు దానికి రీజన్, ఎవరు అసలు విక్టిమ్స్, ఎవరు అసలు కల్ప్రిట్స్, ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఇన్ ఆల్ డీటెయిల్స్. అండ్ దేవుడు ఎంత దయగలిగిన వాడు అంటే లేయా గురించి ఎవరు పట్టించుకోలేదు, తన గురించి తను లేయా కూడా ఏం చేసుకోలేదు. ద వెరీ ఫాదర్ తన జీవితం మీద ప్రయోగం చేశాడు, బట్ దేవుడు లేయాని పట్టించుకున్నాడు. దట్స్ వండర్ఫుల్ సెంటెన్స్ ఇన్ దిస్ ఎంటైర్ చాప్టర్. అది కూడా ఆమె ఈయన అడిగిందని కూడా కాదు, లేకపోతే ఎవరో లేయా తరపున దేవుడి దగ్గర మొరపెట్టారని కూడా కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ ఇనిషియేటెడ్. ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఈ కామెంట్ కి రాకముందు నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఆ విధంగా అన్యాయానికి గురయ్యాను నేను, తల్లిదండ్రుల వల్ల కావచ్చు, డబ్బు ఆశ కోసం భర్తల వల్ల కావచ్చు, ఇన్లాస్ వల్ల కావచ్చు, నా జీవితం ఇలా అన్యాయం అయిపోయింది అనుకునే ఆడపిల్లలకు ఏం చెప్తారు మీరు? స్త్రీలకు, ఆడపిల్లలు కాదు స్త్రీలకు, ఆడపిల్లలు కూడా కావచ్చు, అలా జీవితాన్ని నిరాశ నిస్పృహలో ఏమంటారు, కేవలం టైం పాస్ చేస్తా ఉన్నటువంటి స్త్రీలకు మీరు ఏం చెప్తారు అని నేను అడగదాం అనుకున్నాను. ఆ లోపల ఈ వాక్యాన్ని గురించి మీరు మాట్లాడారు. వాట్ ఏ గాడ్ వి హ్యావ్ కదా. అలాంటి స్త్రీలు ఈ వచనాన్ని ఓన్ చేసుకోవాలి జాని, ఓన్ చేసుకొని అండ్ నిజంగా వాళ్ళు ధైర్యం తెచ్చుకోవచ్చు. దేర్ ఈస్ ఏ గాడ్ హూ రియల్లీ కేర్స్ ఫర్ మీ. అయితే బ్యూటీ ఏంటి అని అంటే, ఆ లేయా తనను ద్వేషిస్తా ఉన్నటువంటి భర్తని, అంటే తనకు ప్రయారిటీ ఇవ్వనటువంటి భర్తని, తనను ఎంత ఎంత చేసినా కూడా తనను దగ్గర రానివ్వనటువంటి భర్త అని అనుకోవచ్చా? అలాంటి ఆయన్ని ఆ ప్రేమ కోసం ఎంత కష్టపడింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే తను మాట్లాడిన మాటల్లో ఈ ఎక్స్ప్రెస్ చేస్తుంది దట్ తను ఎలా తక్కువగా చూడబడుతుంది, తను ఏం మిస్ అయింది, తనకేం దొరకట్లేదు అది చెప్తానే ఉంది. బట్ స్టిల్ దేవుడు తనకి ఏం చేశాడు అది కూడా చెప్తా వచ్చింది. అంటే రూబేన్ మొదలుకొని ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు పర్టికులర్లీ 33లో చాలా క్లియర్గా ఉంది, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు, మళ్ళీ నాకు హెల్ప్ చేశాడు. సో మనుషులు నాకు ఇవ్వలేనిది దేవుడు నాకు ఇస్తున్నాడు అని పదే పదే టెస్టిమోనీ లాగా చెప్పడం మనం చూస్తాం. నాకు అసలు ఆమె ఆమె క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ గా కనబడతా ఉంది. అంటే బలహీన పడిపోయి కృంగిపోయి ఇంకా నా జీవితం వ్యర్థం అనుకొని భర్తకు సహకరించకుండా, ఏమంటారు, భర్త జీవితాన్ని కూడా పాడు చేయాలని, పగ తీర్చుకోవాలని, ఈ కాలంలో అయితే 2-3 సంవత్సరాలకే విడాకులు అనేటువంటి మాటలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు. బట్ లేయా టు మీ అపియర్స్ లైక్ అ వెరీ నోబుల్ క్యారెక్టర్. ఏమంటారు మీరు? లేయా నుంచి మనం నేర్చుకోవాల్సింది యాక్చువల్లీ ఇదే జాన్. తను ద్వేషింపబడిన సంగతి తనకి తెలిసినప్పటికీ తన ఫ్యామిలీ పట్ల తన బాధ్యతని దేవుడి మీద ఆధారపడి దాన్ని రెస్టోర్ చేసుకుందాము, తిరిగి తన ఫ్యామిలీని బిల్డప్ చేసుకుందాము అని షీ ట్రైడ్ హర్ బెస్ట్, షీ గేవ్ ఆల్ హర్ ఎఫర్ట్స్. దట్స్ ద రియల్ మోడల్ ఫర్ ఎవ్రీ ఉమెన్. And the beauty of it is she tried to find her strength in God కదా. నాకు హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాలు గుర్తొస్తా ఉన్నాయి. అంజూరపు చెట్లు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా అనే మాట గుర్తొస్తా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే
లేయా కుమారుని కన్న తర్వాత శారా విషయంలో చూస్తాం కదా, ఆ, ఆమెను ఏమంటారు కించపరచడం, అన్యాయంగా మాట్లాడడం, అవమానపరచడం, ఆ, రాహేల్ని అవమానపరచడం, లేకపోతే ఆమెను ఆ, సూటిపోటి మాట్లాడడం, నువ్వు పిల్లలు కనలేని దానవు అని పైకి చూపించడానికి ప్రయత్నం చేయడం, అలాంటివేమి ఇక్కడ కనబడట్లేదు. అవునా అంకు, మీరు అలానే చూస్తారా లేయా క్యారెక్టర్? అవునా? ఎస్ జాన్, ఎస్ ప్లీజ్. దట్స్ అ వెరీ గ్రేట్ క్యారెక్టర్ అనిపిస్తా ఉంది నాకు. షీ నాట్ ఎ సింగిల్ వర్డ్ అబౌట్ హర్ కామెంట్స్ ఆన్ హర్ సిస్టర్. అంటే అంటే బిగ్ పిక్చర్ మనం ఇంకా కంప్లీట్ స్టోరీ చూడకుండా ఈ ఎపిసోడ్ వరకు, ఈ చాప్టర్ వరకు మనం చూస్తే జాని, ఈ చాప్టర్ వరకు చాలా విచిత్రంగా ఈ చాప్టర్లో అన్ని క్యారెక్టర్స్ కంటే లేయా క్యారెక్టర్ హైలైట్ అయినట్టుగా మనకు లాబాన్ సరిగా లేడు, యాకోబ్ సరిగా లేడు, రేచేలు ప్రస్తావన అంటే రేచేల్ యాక్టివ్గా ఉన్నట్టు మనకు కనపడలేదు. బట్ స్టిల్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ విక్టిమ్ లేయాని, బట్ మోడల్ గా ఎగ్జాంపులరీగా నిలబడింది కూడా లేయాని. వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హర్ క్యారెక్టర్ ఈస్ హర్ hope in God. Yeah. Can we say that? Is it justifiable to say that, uncle? అంటే తన కుమారుని కనగానే షీ వాజ్ ట్రైంగ్ టు అంటే దేవునితో సంబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటా ఉంది, దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంది. అని అంటే ఆమె ఆమె బహుశా ఒంటరితనంలో దేవునితో ఏ విధంగా గోజాడిందో తన జీవితాన్ని గురించి అని అర్థం చేసుకోవచ్చా? అంతే అంతే. అంటే నా సంగతి ఆయన చూసుకుంటాడులే అని ధైర్యం ఉండిపోయి ఉండదు. ఈ రెండు కామెంట్స్ మనం కన్సిడర్ చేయొచ్చు జాని. ఒకటి, పేరెంట్స్ ని నిందించలేదు, వాళ్ళతో గొడవ పడలేదు. ఒక ప్రైడ్ యాటిట్యూడ్ ఓవర్ హర్ సిస్టర్ కూడా తను చూపించలేదు. కరెక్ట్. ఎంతప్పటికీ దేవుడు నా బాధను చూశాడు, నేను ద్వేషించబట్టం దేవుడు చూశాడు, దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడు అని ఆ క్రెడిట్ దేవుడికి ఇవ్వటం, తన ఆనందాన్ని వ్యక్తం చేయటం తప్ప ఎవరిని అక్కడ కార్నర్ చేసినట్టుగా మనకు కనపడలేదు. యా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. 4వ కుమారుని కనగానే దేవుని స్తుతిస్తాను అని ఆమె అంటే తన జీవితంలో ఒక రకమైన కంటెంట్మెంట్, ఒక రకమైన సంతృప్తి అనేది ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నట్టుగా చూడొచ్చా? డెఫినెట్గా. అంటే ఫుల్ కుష్ అన్నమాట. అంకుల్ చెప్పండి. అదే 4వ కాన్పు దగ్గర మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టు. మై గాడ్ సీస్, మై గాడ్ హియర్స్, మై గాడ్ ఎంజాయిన్స్ మీ, he joins me with my husband. Beautiful. Beautiful. That is, so I praise the Lord. హత్తుకొన జేయువాడు. బ్యూటిఫుల్. వాట్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టర్ లేయా ఈజ్. ఎవరో చక్కగా మెన్షన్ చేశారు, యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు రావడం. ఎనీవే, ఇవన్నీ కొంచెం ఫార్ స్ట్రెచింగ్ లాగా అనిపించవచ్చు, బట్ స్టిల్ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ హియర్. ప్రత్యేకంగా అన్యాయం చేయబడినటువంటి స్త్రీలు ఏదో రకంగా తమ జీవితంలో, నా జీవితం కోల్పోయాను నేను, ఇంకా నా జీవితంలో ఏమంటారు ఇంజస్టిస్కి గురై ఐ లాస్ట్ మై లైఫ్ అనేటువంటి ఆ నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు, ఐ థింక్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు దిస్ క్యారెక్టర్. వాట్ ఏ క్యారెక్టర్. అంటే ఆమెను బలపరిచినటువంటి దేవుడు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు. ఏకాంతంగా ఒంటరితనంలో వాళ్ళ కన్నీళ్ళు వాళ్లే దిగమింగుకుంటూ ఉండేటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. యా, బ్యూటిఫుల్. సురేష్ గారు, యువర్ కామెంట్స్. మనం నేను ఇట్లా తీసుకుంటాను జాని, అంటే చాలా ఇది రెలవెంట్ గా అనిపిస్తుంది కనెక్షన్. అంటే ఇందాక చెప్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ
సమ్అప్ చేసినప్పుడు దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు ఆ బాండ్ క్రియేట్ ఎంజాయ్ చేశాడు. ఒక స్తుతికి కారణమయ్యేలాగా ఆ కుటుంబాన్ని దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. సో ఈ సీక్వెన్స్ చూసినప్పుడు మనకు కూడా హోప్ కలుగుతుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటున్నాడు, వింటున్నాడు. మన ఫ్యామిలీస్లో ఆ బాండ్ క్రియేట్ చేస్తాడు. మన ఫ్యామిలీస్ ద్వారా దేవుడికి ఆ ప్రైజ్ కలిగేలాగా కుటుంబాన్ని రెస్టోర్ చేస్తాడు. వీ కెన్ గెట్ హోప్ యూ లుకింగ్ ఎట్ దిస్ ఇన్సిడెంట్. అంకుల్, నాకు ఇంకొక విషయం స్ట్రేంజ్ గా అనిపిస్తా ఉంది. ఏంటంటే పిల్లలకు తల్లి పేర్లు పెట్టడం. ఇది 2/3 కేసెస్లో బైబిల్లో తల్లి అంట పెట్టింది. 2/3 2 Is out there? of 3 కేసెస్లో పేర్లు పెట్టింది తల్లి. వావ్, దిస్ ఈస్ సంథింగ్ న్యూ. అవును. వండర్ఫుల్. మా హృదయాలు ఉప్పొంగుతా ఉన్నాయి దేవుడు చేసే కార్యాలను చూస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఎవరైనా డిసప్పాయింటెడ్గా, డిజెక్టెడ్గా, లేకపోతే డిప్రెస్డ్గా ఉండుంటే ధైర్యం తెచ్చుకోండి. అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్, ఫెయిత్ఫుల్. మన దేవుడు చూస్తాడు, మన దేవుడు వింటాడు. ఆ లైఫ్కి ఒక బ్యూటీని ఇచ్చే దేవుడు. అందరూ పట్టించుకోకపోయినా సరే ఈ దేవుడు ఈ జీవితాన్ని అప్లిఫ్ట్ చేసి ఒక బ్లెస్సింగ్ కింద మారుస్తాడు. ఒక ఫుల్ఫిల్మెంట్ లైఫ్లో ఇస్తాడు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఆ జీవితాన్ని ఆయన విడిచిపెట్టడు. కాబట్టి టేక్ కరేజ్ మై డియర్ ఫ్రెండ్స్, పర్టికులర్లీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ధైర్యం తెచ్చుకోండి, దేవుడి మీద ఆధారపడండి. మనుషులు కాదు, మీ జీవితానికి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చేది, కంటెంట్మెంట్ ఇచ్చేది దేవుడు మాత్రమే.